హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మీ అస్మి. సో ఇప్పుడు మీరు స్టోరీ టైం. ఇప్పుడు స్టోరీ పేరు చదివేద్దాం. ద లీన్ క్యాట్ అండ్ ద ఫ్యాట్ క్యాట్. నాకు తెలుగులో చదవడం రాదు, చూడండి మీరే చదువుకోండి, నాకు వల్ల అవ్వదు. ఓకే, స్టోరీ చదివేద్దాం. లెట్స్ గో. ఒకరోజు ఒక చిన్న కాదు, అయ్యో తప్పు చెప్పే. ఒకరోజు ఒక పూర్ ఓల్డ్ మ్యాన్ ఉమెన్ అంటే ఒక ముసలమ్మ ఒక ఒక పిల్లితో ఉండేది. ఆ పిల్లి చాలా సన్నగా ఉండేది. ఒక రోజు ఆ పిల్లి సిట్టింగ్ ఆన్ ఏ రూఫ్ అంటే ఎక్కడో కూర్చొని ఉంటే అక్కడ ఒక మన ఏమంటారు పెద్ద ఫ్యాట్ అంటే తెలుసు కదా మీకు, అలాంటి ఫ్యాట్ క్యాట్ వచ్చింది. ఓకే, సన్నదానికి చెప్పింది, ఆ సన్న క్యాట్కి చెప్పింది ఓ ఫ్రెండ్. ఆ సన్న క్యాట్ దీనికి చెప్పింది ఓ ఫ్రెండ్, నాకు తెలిసి నువ్వు ఎవ్రీ రోజు తింటావు, అందుకే నువ్వు చాలా బండగా ఉన్నావు అంటే అప్పుడు అంటుంది, అవును నువ్వు ఎక్కడ తింటావు, అసలు ఇంత ఫుడ్ నీకు ఎలా దొరుకుతుంది అంటుంది. అప్పుడు చెప్తుంది, నేను డెలిషియస్ ఫుడ్ కింగ్స్ ఉంటారు కదా, బొక్వెట్ అంటే కింగ్స్ ఒకటి ఏదో అరేంజ్ చేసుకుంటారు కదా, సో ఆ టైంలో అక్కడ కొంచెం మిగిలిపోతుంది కదా ఫుడ్ అవన్నీ, సో ఆ మిగిలిపోయింది తింటాను, అక్కడ చాలా బాగుంటుంది అంటే హో అంటుంది. అప్పుడని బేస్ తిప్పేద్దాం. ఓకే, అప్పుడు అంటుంది, కావాలంటే నేను అక్కడ తీసుకెళ్తాను, చాలా సన్నగా ఉన్నావు అంటుంది. అప్పుడు చెప్తుంది బాగుంది సో అనుకుని, సరే నేను కూడా నీతో వస్తా అంటుంది. అప్పుడు చెప్తుంది, నేను అక్కడ కలుస్తాను అంటుంది. నేను నిన్న సాయంత్రం కలుస్తాను అంటుంది. అప్పుడు ఆ సన్న పిల్లి వాళ్ళ ఆ అమ్మాయి ఉంది కదా, పేదమ్మాయి, పూరమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా రాయల్ ఫీస్ట్ ఉంది, ఇక్కడికి వెళ్ళి నాకు క్యాట్ ఆఫర్ ఇచ్చింది, అక్కడికి వెళ్ళి తినచ్చు అంటే చెప్తుంది, నీకు ఉన్న దాంతో సంతోషంగా ఉండు, ఇవేం అక్కర్లేదు అంటే అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అనుకుంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. దాని తర్వాత రోజు వెళ్తారు ఇద్దరు, వెళ్ళి ఆ రాయల్ వీకెండ్కి వెళ్తారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇద్దరికి తెలీదు, ఎవరైనా పిల్లల్ని కనిపిస్తే వాళ్ళని హ్యాంగ్ దెమ్ అంటే చంపేయండి ఇమీడియట్ గా అంటారు. ఓకే, సో వాళ్ళిద్దరు వెళ్తారు లోపలికి, చిన్నగా లోపలికి అంటే జాగ్రత్త అని చెప్పేసి చిన్నగా ఇద్దరు వెళ్తారు. అప్పుడు ఆ సన్న క్యాట్ ఏమో అక్కడ ఒక రోస్టెడ్ మీట్ అంటే ఏదో ఫుడ్ దానికి నచ్చేదో ఉంటే ఇలా చూస్తుంది. అలా చూస్తూ దాన్ని ఇలా పట్టుకుందామని వెళ్ళేసరికి ఒక చెయ్యి వచ్చి దాన్ని ఇలా పట్టుకొని గట్టిగా, దాని తర్వాత వాడిని చంపేశాడు. ఓకే, దాని తర్వాత ఆ పేదమ్మాయికి తెలిస్తే అప్పుడు అంటుంది, నేను చెప్పాను నీకున్న దాంతో ఉండు, ఆ ఫీస్ట్ నుంచి దూరంగా ఉండు అంటే వాడు వినలేదు, ఇప్పుడు ఇది జరిగిపోయింది అనుకుంటుంది. సో ఇందులో మోరల్ ఏంటి, మీకున్న దాంతో సంతోషంగా ఉండండి, దానికన్నా ఎక్కువ కావాలి అనుకోవద్దు అది మోరల్. ఓకేనా ఎవ్రీబడి? ఈ మోరల్ మీకు యూజ్ అవుతుందా లైఫ్ లో ఎప్పుడైనా? యూజ్ అయితేనే ఉంటుంది. ఓకే ఎవ్రీబడి, ఇది బుక్స్ చూడండి, మళ్ళీ ఇదే బుక్, సేమ్ బ్రాండ్ నుంచి బుక్స్ వాడుతున్నా. సో మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే కొనండి, వీడియోస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. ఇఫ్ కుదిరితే మీరు
పక్క వాళ్ళతో వాళ్ళకి మీకు నచ్చితే పక్క వాళ్ళతో కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. బాయ్.